ఇందుకూరుపేట మండలం జంగందరువు గ్రామంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, గీతారెడ్డి, పూజితారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని సంక్షేమ పథకాలు పేదలకి అందాలని ఇంటింటి ప్రచారం చేశారు. నాయకులు గొల్లపల్లి విజయ్ కుమార్ రెడ్డి, గురపాటి సురేష్ రెడ్డి, గురపాటి ప్రతాప్ రెడ్డి, నవీన్, సర్పంచ్ సుధీర్, అమ్మ శ్రావణ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోట్లు ఇస్తారమ్మా, 2 ఫ్యాన్ కేజీ ఒక్కొక్కరికి ఇస్తారు. 2 ఫ్యాన్ కేజీ ఏమని సరే చెప్పండి. కూడా కట్టానమ్మా నేను. సిమెంట్ రోడ్ వచ్చింది అంతా మన ప్రసన్న అన్న బాగా చేసాడమ్మా. మాకు మా ఊర్లో ఓట్లయితే మన ప్రసన్న అన్నకే పడతాయి. మా జీవితకాలం అంతా నల్లపరెడ్డి ఫ్యామిలీకి రుణపడి ఉన్నాం. నా తోగుట్టిగా, నా బంధువుగా, నా ముందుండి నన్ను ఒక సర్పంచ్గా ఈ గ్రామంలో ఈ పోస్ట్ ఇప్పించాడమ్మా. మాకు పదవిని స్వీకరించింది మాత్రం సురేష్ అన్న గురపాటి సురేష్ రెడ్డి గారికి, గురపాటి సురేష్ రెడ్డి గారికి, మన గురపాటి సురేష్ రెడ్డి గారికి నన్ను కేర్లెస్ చేశాడు. నువ్వు పొయ్యలేవమ్మా బాట, టిఫిన్ చేసేసి వెళ్ళిపో అన్నాడు. అంటే నేను పొయ్యలేదని కూడా బాధపడ్డాడు. అంత ప్రేమ చూపించాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనకు, మన ఊరి పైన. మరి దీనికి ముందు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఈ ఊర్లో జనాలు పోయి మన మీద మనం పార్టీ మనుషులు అని చెప్పారు. అప్పుడు కొంచెం నొచ్చుకున్నాడు అన్న. నొచ్చుకున్నారు, మన పార్టీ నాయకులే చెప్పారు, నొచ్చుకున్నాడు. అప్పుడు మనం మళ్ళా శ్మశానానికి బాట పోసేసాం. మన సొంత డబ్బులు పెట్టి పోసాం మేడం. శ్మశానానికి బాట పోసిన తర్వాత మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిలిచి 13 లక్షలు ఇచ్చాడు మన గ్రామానికి. పట్టండి సపట్లు. ఇంకా ఇప్పుడు బాట బాటకి నా నమస్కారాలు. మన గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మన గౌరవనీయులైనటువంటి మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చి మన జంగందూరు గ్రామానికి సార్ గురించి ఖచ్చితంగా చేస్తాడు. చేస్తాడమ్మా, ఖచ్చితంగా చేస్తాడు. అలా నలుగురికి చెప్పాలా మీరే. పర్లేదు, మళ్ళీ లేట్ అవుతానమ్మా. ఏమన్నా ఎమ్మెల్యే, ఎంపీ 2 మళ్ళీ ఫ్యాన్ చేసి జగన్ అన్నని గెలిపించండి. అందరికి సాయం చేస్తున్నాడు కదా, ముందు ముందు ఇంకా బాగా చేస్తాడు. మనం కూడా సాయం చేద్దాం ఆయనకి. మా ఓటుందా? వెళ్ళొస్తా. సరే దా రండి, మీరు రండి.